హాయ్ అండి. హౌ ఆర్ యూ ఆల్? అందరికీ నమస్కారం. ఈరోజు మీకు మెక్సికన్ మింట్ వాము ఆకు యొక్క ప్రయోజనాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మెక్సికన్ మింట్‌ని వాము ఆకు, పుదీనా అంటారు. ఇది కూడా చూడండి చూపిస్తున్నాను. ఇదే మెక్సికన్ మింట్, పుదీనా ఆకు, కర్పూరవల్లి అని కూడా అంటారు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయండి. కొన్ని ప్రదేశాలలో వంటలలో ఈ ఆకులను సూప్‌గా, చారుగా, పచ్చళ్ళలో అలా వాడతారండి. ఇంకా మెడిసిన్స్ లాగా ఆయుర్వేదంలో వచ్చేసి దీన్ని దగ్గుకు, జలుబుకు, చర్మ వ్యాధులకు వాడతారు. చిన్న పిల్లలకి మార్నింగ్ టైమ్ అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్‌గా కాకపోయినా ఆహ్, అప్పుడప్పుడు పొద్దున, నైట్ దగ్గుతూ ఉంటారు చిన్న పిల్లలు. కొద్దిగా ఈ ఆకుని నమిలించి నీళ్ళు తాగితే తగ్గిపోతుంది చిన్న పిల్లలకు. పెద్దవాళ్ళకైనా నస దగ్గులాగా, పొడి దగ్గులాగా పొద్దున, మార్నింగ్ 2 సార్లు అలా దగ్గుతూ ఉంటారు. సో, అప్పుడు ఈ ఆకును నమిలి తాగితే వాటర్ తగ్గిపోతుంది దగ్గు. చూడండి, ట్రై చేయండి ఒకసారి. ట్రై చేశాక మీరే బావుంది, ఈ ఆకు దగ్గు కూడా తగ్గిపోతుందంటారు. మొటిమలకు మచ్చలు ఉంటే ఈ మెక్సికన్ మింట్ పేస్ట్‌లా చేసుకొని ఆ మొటిమలున్న చోట పూసుకుంటే తగ్గిపోతుందండి. అలాగే ఈ గుమ్మం ముందర, ఇంటి ముందర ఈ ఆకును ఇలా కుండీలలో పెంచుకుంటే దోమలు అవన్నీ ఉండవండి. నీట్‌గా ఉంటుంది. అనారోగ్య సమస్యలకు చాలా ఉపయోగపడుతుంది గదండీ! మీరోసారి మొటిమలు, ఆ మచ్చలున్న చోట ఆ పేస్ట్‌ని, ఆకుని రాసుకొని చూడండి. వాము ఆకు అంటారు దీన్ని. దొరికితే ఎక్కడైనా కుండీలలో వేసుకొని మీ ఇంటి ముందు చిన్న ప్లేస్‌లో వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా బావుంటుంది. చిన్న పిల్లలు కూడా తినగలరు. చూడండి, తినగా తీయగుందన్నట్టు ఈ ఆకు కూడా ఒకసారి నమిలి, మింగి వాటర్ తాగితే చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారు, తింటారు గూడా. ట్రై చేయండి ఒకసారి. మీకు ఖచ్చితంగా చాలా బావుందనిపిస్తది. యాంటీబయాటిక్ మందులు తిని, దగ్గు మందులు తిని వాటికంటే ఈ ఆకు తినడం మేలు. థాంక్ యూ.